గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొడుకు నా కూతురు ఇచ్చి చేస్తానని చెప్పి నీ కూతురు ఇచ్చేస్తావు. నాకేం తెలియదు బాబు, మీ పాదాల సాక్షి. మీకు నాకు తగువ పెట్టి తమాషా చూడాలని సోమయ్య ఈ పని చేశారు బాబు, మీరు నమ్మారు. అయితే ఆ సోమయ్య అంతూ తెలుసాలి. దానికి దారేమిటో నువ్వే చెప్పు. అలా అన్నారు బాగుంది. మీరు దేవుళ్ళు అండి, మీరు దేవుడు, నేను భక్తుడిని. దేవుడు చెప్పినట్టు భక్తుడు చేస్తాడు. ఇందులో ఏముందండి? సోమయ్య పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం, అంతే కదండి. అల్లుడు పిల్లకి తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను. సోమయ్య ఇక శంకరగిరి మండలి బట్టి పోవయ్య అంటాను. ఇక మీకు ఎదురే ఉందండి. ఏమండి పేదరాజు పెద్దమ్మ గారు, ఇతరుల పెళ్లి చేయడమైనా తమరు కూడా పెళ్లి చేసుకునే యోగం ఉందా? ఉందో లేదో చెప్పవలసింది నేను కాదు కదండి. అవును, పార్వతిలాగా నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకున్నా నీకు అభ్యంతరం ఉండదన్నమాట. కాకపోతే ఏమిటి చంద్రం, నేను ఇంతకాలంగా వెంటాడుతున్నా పట్టి పట్టనట్టు తిరగడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? గంగా, అంతస్తు తప్పి పెళ్ళాడాలనుకోవటం అదను తప్పి పంట వేయటం లాంటిది. చంద్రం, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి మెలిసి పెరిగాం. మనకు అంతస్తులో తేడా ఏమిటి? నీకు లేకపోయినా నిన్ను గురించి కలలుగానే వారికి ఉండొచ్చు. ఆ అనుమానం నీకు అక్కర్లేదు చంద్రం. నా ఇష్టమే మా నాన్నగారి ఇష్టం. మీ నాన్నగారి ఇష్టం లోకం ఇష్టం కాకపోవచ్చుగా. కన్న నాన్న కట్టుకునే నువ్వు ఇష్టపడితే లోకంతో నాకు పని లేదు. చూడు, ముందు నీకిష్టమో లేదో చెప్పు. అందరి ఇష్టం కలిసి వచ్చే వరకు వేచి ఉండటమే నా ఇష్టం. అలాగా? అయితే నిన్ను ఏడిపిస్తూ కాలం గట్టపడమే నా ఇష్టం. ఇవ్వను. తీసుకో. ఇంకా చెరువుల్లో ఉందా? ఆకలి చంపేస్తుంటే ఆకలి చంపేస్తుంది. ఊరి మీదకి వెళ్ళి బలాజు తిరిగిరా, నేను ఉండి పెడుతూ ఉంటాను నీకు. బియ్యం నిండా రాళ్ళు కలిపారు దొంగనాయాళ్ళు. అయ్యా, నువ్వు ఊతున్నావా లేకపోతే ఫ్లూట్ వాయిస్తున్నావా? ఫ్లూట్ కూడా ఊదు ఊదు ఊది నా ఊపిరి పోయింది. అందులో కిసాలు పోకూడదా? ఆ కిసాలు ఎక్కడ ఉంది? పిల్లల కాలం వచ్చేసింది. ఆహా, అయితే ఉండు, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటది? అబ్బా, నువ్వు పట్టుకోయ్యా. ఒట్టి అమ్మాయి నీకంటే కుర్రాన్ని నయం. ఇది చెవులో పెట్టుకో, గొట్ట నోట్లో పెట్టుకో. నేను ఇక్కడ గాలి కొడతాను, నోట్ నుంచి వదిలే. బాగుందిరా. నేను చెప్పలా? ఇప్పుడు బాగా వండి పెడతాను, నువ్వు తిను. నీళ్ళు ఎక్కడ నీళ్ళేసావా? నాకేం తెలుసు? నీళ్ళు ఎక్కడ గుళ్ళేదో పెట్టావు నువ్వు? ఏంటది? ఏంటయ్యా తెలియదుకున్నావా? నీకే పెద్ద తెలుసు, నాకు తెలియదు పెద్ద వంట. పెద్ద చేసాడు మనగాడు. ఇదిగో, నీ వంట వద్దు, నీ సాగే వద్దు, నీకు హాయిగా వెళ్ళి నా కూతురు తింటాను. అమ్మా, నీకే ఉంది ఇల్లు, మాకు లేదా ఇల్లు? మాకు ఉన్నాయి బోర్డు ఇల్లు. ఒక్కటి గంగా, నువ్వు 4 పడేటట్టు వేయాలి. అలాగే నాన్న. మావయ్య, ఇంతకీ మీరు కూతురు పక్షమా కోళ్ళ పక్షమా? నాకు కూతురు, కోడలు, కొడుకు, అల్లుడు ఈ తేడాలు ఏమీ లేవమ్మా. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంతే. కానీ అరే మల్లయ్య, చెప్పనా? పులి వేషం వేసినట్టున్నా. పులి వేషం వేసి అదృష్టం కూడా బాబు. పిల్లి వేషం. ఇంట్లో ఆడదిక్కు లేక పొయ్యిలో పిల్లి కూడా కదలటం లేదు. నేనే పిల్లినయ్యి ఆకలితో ఆవు రావురమంటూ ఇక్కడ తచ్చాను. నా కర్మను పోల్సిన అవసరం ఉందయ్యా. మా ఇంట్లో కొంచెం చేస్తాను ఈ వేళకి. మరి రేపటి నుంచి నా బతికేమిటి? కొడుకు పెళ్లి చేసి కోడలింటికి తెచ్చుకుంటే సరే. సర్లే అండి, ఆ తవటకు పెళ్లి, ఆడికో పెళ్ళం, అది నాకు కోళ్ళు, అది నాకు వండి పెట్టడం, నేను తిండం. ఇవన్నీ జరిగి వచ్చేయం కాదు. ఫోన్లేండి మావయ్య, మా ఇంట్లోనే ఉండిపోండి. ఆ మాట నువ్వు అమ్మ బాగానే ఉందమ్మా. మరి
మా అమ్మాయి అంటే ఒకటి నేనంటే ఒకటినటయ్యా. అలాగే అబ్బబ్బబ్బా, ధర్మప్రభువులు వాడు ఉన్నాడు సాగా ఎలాగో పెరక ముక్కలను 20 ముక్కలు అమ్ముకుని. వెళ్ళిపోవచ్చు. అమ్మా ఇక వచ్చే వడ్డించేది. పని పాట లేకుండా ఊరంబడ తిరిగి వస్తే ఇక్కడ తేరగా తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నన్ను ఏం చేయమంటావే చిలక? మేకలు కాసుకురా ఎలక. మేకలా? అవును, వాటి కాపలా ఉండేదే కుక్క, అదేమైంది? నువ్వు వచ్చావుగా అది పోద్ది. బావో ఓ బావా, బావున్నావా బావా? బానే ఉన్నాను కానీ మరదలా, ఆ తల మీద ఏమిటి? కొప్ప ముంత? ముంతలాంటి కొప్పు బావా. కోటప్ప తిరణాలకు వెళ్తున్నావా? అవును, నువ్వు కూడా వస్తావేంటి? నాకు వేరే ఏం పని లేదేమిటి నీతో రావడం తప్ప. రా బావా. నేరానుపా. రమ్మంటుంటే అయ్యా అమ్మాయి అమ్మాయి, వీడు చూడవే, పని పాట లేకుండా గొర్రెలు కాచేదాని ఇంటూ అడ్డగాడిదే పడుంటున్నాడు. అడ్డగాడిదే? అయ్యా, పని పాట లేని వాళ్ళంతా అడ్డగాడిదైతే ఇక్కడ చాలా ఉన్నాయి. 1, 2, 3, 4. ఒరే, నువ్వు దాని వెంటబడి ఇలా తిరుగుతుంటే మన వంశం పరువు మర్యాద ఏం కావాలి? పరువు మర్యాద అవి మన తాతల నాటి లేవే. అవి ఏమన్నా ఉంటే స్వామి గారికి ఉన్నాయి, అంటే నాకు ఏమీ లేవంట. ఉన్నాయి, పారేసిన పేక ముక్కలు, చిరిగిపోయి సింకి చేపలే. మల్లయ్య తొందర పడక మల్లయ్య, ఇదిగో చూడు, పోట్ల పట్టుకు ముక్కు తాడేసినట్టుగా వీడికి పిల్లలు ముడెట్టేసామంటే మన మాట అంటాను. సర్లే, నాకే పెళ్లి కాలేదు, మరి నేనేలా పుట్టాను? నోర్మోయ్, వీళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను, నాకే పిల్లనిచ్చే దిక్కు లేదు కానీ ఏదో మొఖానికి ఎవరిస్తాడు. పెద్ద అద్దగాడినా? మల్లయ్య ఇదిగో పిల్ల మీద పోటాడుకోకుండా మాట అంటారా లేదా? వింటానని చెప్పు. చూడు, మరైతే ఈ గంగర ముడెట్టేసి. ఈ సంగతి స్వామి తెలిస్తే నా డొక్క దించేస్తాడు. ఏటట్ట భయపడతావు? నీ కూతురు తన కొడుకు చేసుకోలే, అట్టగే ఇది అదేమన్నా పరాయుడా? తన కొడుకు బావమరిది. పైగా ఇప్పుడు స్వామి ఊళ్ళో లేడుగా, వచ్చేలాగా నయానా భయా గంగకేమన్నా ముడి ఏం చేసేద్దాం. నాయనమ్మా, పెళ్ళంటే మాటలా, మేళాలు తాళాలు పిచ్చిపోయా పళ్ళ మోగించి పసుపు తాడి కట్టించామే అనుకో, ఆ స్వామి ఎత్తు కూతురు మేడ తాడి చెప్తాడా? ఒక ఆయన చెప్పాడు అనుకున్నా, నువ్వు ఆడి మొఖానే వస్తారు. సరే అమ్మాయి, వెళ్ళి గంగ తీసుకురా. అయ్యా వద్దయ్యా, నేను గంగను పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా ఏమిటి అమ్మాయి రానంటుంటే? ఎందుకు రాదు? మేమేమన్నా తీసుకువెళ్ళి పుల్లు అట్లా వేస్తావా? అట్లే పిల్ల రాగానే 3 ముళ్ళేసి అమ్మాయి తీసుకురండి. ఏది సాగు మేళవా? చూడు మేళం. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఏమిటని ఇష్టం? పోడు ఇష్టమని పార్వతం తీసుకోవడం నాకు నా మనవడికి ఇష్టమే చేసుకున్నావా? మీ నాన్న బలవంతంగా కట్టబెట్టలేదు, అలాగే అయితే నీకు దండ పెట్టాను. ఈ నరక నుంచి నన్ను కాపాడు. కనీసం నాన్న వచ్చి నాకు ఆగమని చెప్పురా. నీకు దండ పెడతాను, వద్దు పెద్దయ్యా. గోడలు కట్టబడి గోడ వద్దని మధ్య సావరా? కట్టు వద్దు, నాకు వద్దు. ఏంటి బలవంత పెళ్లి? నువ్వు అన్యాయాన్ని ఆపడానికి ఎవరైతేనే మంచితనం మానవత్వం ఉంటే చాలు. నీ కూతురు బావిలో పడి చనిపోతుంటే రక్షించి తీసుకొచ్చినాడు, అడగలేదు ఈ మాట? చంద్రం, అదంతా నీకు అనవసరం. స్వామయ్య గారు నీకు చేసిన ఉపకారానికి చాలా గొప్ప పని చేస్తున్నావు. మల్లయ్య, ఇలా మాట్లాడుకుంటున్న పనులు కావయా, త్వరగా కట్టించు. నేను కట్టను, కడితే తంతాడు. నా బంధువుల ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే ఉంటుంది. అలా బెల్లం పట్టిన ఆయన కూర్చొని వెళ్ళిపోతావరా? నీ ఇచ్చాడు, నీ ఇష్టం. చెప్పు, చూస్తారేమండి? చంద్ర, ఇది నా చెల్లెలు పెళ్లి, నా ఇష్టం. చంద్రం, అడ్డులేనాయన, నా కొడుకు నాళ్ళకి మగాడై చెల్లెలు పెళ్లి చేసేదాకా వచ్చాడు. భయపడతావు ఎందుకమ్మా? నీ అన్నయ్య నీ మీద ఎంతో ప్రేమతో ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. ఎరా భద్రం, పెళ్ళాం ఆడమన్నట్టల్లా ఆడి ఆట బొమ్మవి. నీకు ఇష్టాలున్నాయా? ఒరే, ముందు నాకు తలబరువు పెట్టరా. అది పెళ్ళానికి, నీ మామకి, అమ్మమ్మకి అందరికి ఇష్టమేగా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెదువుగా. ఎమ్మ కోళ్ళ, నీ ఇష్టమైన వాడితో పెళ్లి జరగలేదని బావిలో దూకావే, తోటి ఆడపిల్ల, దాని మనసు ఏమిటో తెలుసుకున్నావా? ఏరా వియ్యం కూడా ఎవరు నన్నా? అవునరా, నిన్నే. నీ కూతుర్ని ఇంటి కోడలను చేసి మల్లన్న వల్ల మల్లేశ్వరరావు అయ్యావు. నీ కొడుకును అల్లుని చేసి ఇంకా ఏమవుదావనరా? శనేశ్వరరావు అవుదాం అనుకుంటున్నాడు. అంతేగా మరి. ఎరా చూస్తానరా, జరిపించురా పెళ్లి. నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తాను? కాదని తానికి వద్దని తానికి కన్న తండ్రిగా మీకు హక్కుంది. మధ్యలో ఆ చంద్ర ఎవరు? ఎవరా? గంగకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. అవ్వా అవ్వా,
మన ఇంట్లో పడుంటూ మన మోచేతి కింద నీళ్లు తాగి పాలేరాడు ఇంటి అల్లుడా. అవును, ఇక మన పరువు ఏం గాను? ఏమిటి పరువా? ఓహో, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీకు తిండితో పాటు పరువు కూడా తయారుగా దొరికిందనుకుంటాను. పాపం, పరువు బరువుతో కుంగిపోతున్నట్టున్నావు. ఒక్క మాట విను, నాకు పరువు అంటూ పోయింటే నీ కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకొచ్చిన రోజునే పోయి ఉండాల్సింది. ఇదిగో, నా పరువు అంతంత మాత్రంగా పోయేది కాదు. నాకు వియ్యంకుడు అయినంత మాత్రాన ఆ పరువు నీకంత తేలిగ్గా దొరికేది కాదు. అది కాదు నాన్న. ఏది కాదురా, ఏది కాదు. నీ పెళ్ళాం బలగమంతా వచ్చి నా ఇల్లు గుల్ల చేస్తుంటే, నువ్వు నీ మామ కలిసి నా పరువు బజారున పెడుతుంటే, ఈ ఇంటి ప్రతిష్ట నిలబెడుతున్నది చంద్రం ఒకలేరా? అయినా చంద్రం ఇలా రా. అమ్మా గంగా, ఈ గాది కింద పందికొక్కులన్నీ ఏనాడో ఒకనాడు నా పంప కునుస్తాయని నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు. అందుకే గంగ నీ చేతులు పెట్టు బాబు గారు. అంతే బాబు, అంతే. పసుపుతాడు బెండలో పడగానే అల్లరి పిల్ల ఆగడం అంతా ఏమైపోయిందో. సిగ్గుగా మారి మళ్ళీ తెగల ఈ మళ్ళీ పెని వేసుకుంది. అలాగా అయితే ఇక నుంచి నేను నీ బందీనన్నమాట. కాదు, నేనే మీకైతే. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది ఏనో ఈ తొలిరేయి తొలిరేయి తొలి చిలక 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 ఎట్లా ఉన్నానయ్యా? కందమామరాగా ముద్దొస్తుంటది. నా పండు, నా పండు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి కథ? కథ ఇక్కడ కాదు, అక్కడదా చెప్తా. ఏందయ్యా పోటాడు పోయేటట్టు? పోట్లాడు కాదే, ఇది ఆట్లాట. అబ్బా, మన మంచానికి పూలతోనూ పండ్లతోనూ సోకేసేంతుడు చూస్తే అద్దరిపోతావు. కమ్మని వస్తున్న ఆ పూల వాసనతో ఆ మంచాల మీద కూర్చొని మనం ఒకరినొకరు చూసుకుంటుంటే అబ్బా మదిలో మతుండదు. అంత బాగుందా? ఇదంతా నీ చెప్తే బాగుండదు. వచ్చి చూడు, చిత్తైపోతావు. చూసావా ఏర్పాటు ఎలా ఉంది? అయ్యో 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 అయ్యో, మన మొదటి రాత్రి ఎంతో ముచ్చటగా ఉండాలని పూలతో పండ్లతో కట్టాను. అన్ని పొట్టలు పెట్టుకున్నాయి తిరిగి మీకోసమే కట్టాను. ఏమిటిదా? అవును, మొదటి రాత్రి మనకా మేకలకా? పాడు మేకలు, దరిద్ర మేకలు, చెత్త చెత్త చేసి వదిలిపెట్టాయి. చంపి ఫాలో ఉండాలి. నా మేకలు ఏమన్నా అన్నా అంటే ఇంత కావడంటే చిలక చిలక, అంత మాటానికి నీకోసమే కదే ఇల్లు అయ్యని వదిలిపెట్టొచ్చాను. బంగారు చిలక కూర్చో. అయ్యో, కూర్చోబుద్ధి కూడా కావడం లేదే. 4 కర్రలు మాత్రం మిగిల్చాయి. అవును, మొదటి రాత్రి ఎట్లాగా బాగా గడిపేది? ఇవన్నీ లేకపోతే గడవదా? అదే గడుస్తుంది. కలుపుయా? ఏం పర్లేదు. ఉంది. ఏందయ్యా ఇది? ఇది మొదటి రాత్రి. ఇదిగో కంతమ్మా, అమ్మా ఇట్లా ఏమన్నా కూరలు? అప్పో బంగాళదుంపలే. ఇగో బంగాళదుంపలు ఎప్పుడు చేసి చూడు, ములక్కాయ పులి కట్టి నిమ్మకాయ రసం పెట్టు. సరేనమ్మా. ఇదిగో శాంతమ్మా, బంగాళదుంప వాతం, ములక్కాడు వేడి, నిమ్మకాయ జలుబు. అవి ఏమి వద్దు. వంకాయ ఎగిరట్టు, గోంగూర పులిటట్టు, ఒకసారి కాయ. సరే బాబు. ఇదిగా గోంగూర ఉలవచారు గొడ్లు తినేది. ఏంటి మీ బొడ్లువా? బొట్లు వాని, కాదా అని. బొట్లు వాని. కాదా అని. ఇదిగో శాంతమ్మా, నేను చెప్పిన ఉండు. ఇదిగో శాంతమ్మా, నేను చెప్పిన వండు. ఇవి చెప్పడానికి నేను చెప్పిన ఉండు. నువ్వే చెప్పాలి, నేను చెప్పిన వండు. నేను చెప్పిన ఉండు. నేను చెప్పినవే. నేను చెప్పిన ఉండు. నేను చెప్పినవే. ఈ పాడు ఈ పాడు బంగాళదుంప, ఈ పాడు వంకాయ, ఈ పాడు ములక్కాడ నా ఈ కూర అసలు నాయనమ్మ,
ఎవరెవరికి ఏమేం కూరలు కావాలో అవన్నీ కొని పెట్టు. సరేనమ్మా. ఇదిగో శాంతమ్మ, నేను చెప్పిన ఉలవ చేరకాయ. ఇదిగో శాంతమ్మా, ఆ వెధ ఉలవ చారు కాయడానికి వీల్లేదు, నేను చెప్పిన బంగాళదుంప కూర వండు. ఇదిగో ఆ వెదవ బంగాళదుంపలు వంటడానికి వీల్లేదు, నేను చెప్పిన ఉలవ చేరకాయ. ఓసే శాంతమ్మా, ఓ శాంతమ్మా, వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? ఏమ్మా ఏంటి ఏం వినపడలేటే? అసలు మంచిగా పోయి ఏదో టాపిక్ అడుగుతున్నావు. ఇంకా మాత్రం శిరోచిన నరాలు కురుపచ్చిన భరించడం కష్టమని ఈ ఇంటికి విజయపడాలని కురుకుతున్నావేమో. పని మనిషి జాగ్రత్త. అమ్మమ్మ ఏమిటా మాటలు? ఏమే నీ మొగుడు గొడ్లు కాయలేదా? నీ అక్క పని మనిషి కాలేదా ఇంటికి? కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా భర్త, ఈమె నా అత్తగారు. వాళ్ళని ఇలా అవమానిస్తే నేను ఊరుకోను. గంగా గంగా, చిన్నప్పటి నుంచి ఆవిడ సంగతి తెలుసు కూడా ఊరికే ఎందుకు అలా వాటిస్తాం? నా వాళ్ళని అన్నరాని మాటలు అంటుంటే తిని సహించే ఓర్పు దేవుడు నాకు ఇవ్వలేదండి. అమ్మా గంగా, వస్తున్నా నాన్న. కొంచెం మంచిని పెట్టరామ్మా. తీసుకో. నాన్న, ఆడపెత్తన సినిమా వచ్చిందిట. అవును మావయ్య, చాలా బాగుందట. ఏమ్మా నువ్వు వెళ్ళడం లేదు నాన్న. సరే, ఎవరెవరు వెళ్తున్నారేంటి? మా అమ్మాయి అల్లుడు దుర్గమ్మగా సరే ఆడవాళ్ళకు తోడుగా నేను. బాగుంది, వెళ్ళి మీరు బాగుపడే విషయాలు ఏమైనా అందులో ఉంటే నేర్చుకురండి. చంద్రం, నేను సినిమాకి వెళ్ళాలి, బండి కట్టు. ఇవాళ కుదరదే. మావయ్య చెప్పాడు బండి కట్టించుకు వెళ్ళమని. ఎవరు చెప్పినా ఇవాళ రేపు కుదరదు. పొలంలో పాటి మంది తోలాలి. ఏ మందు తోతావో ఏమో. అసలు బండి కట్టను ఉన్నాను నువ్వెవరమయ్యా? ఏదో రైతు మెత్తనాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నచ్చిందట. బండి కట్టు. ఏమిటా బోలా? చూడ నా సినిమాకి బండి కట్టంటున్నారు. అసలు ఈ ఇంట్లో పెత్తనం అల్లుడుదా కొడుకుదా ముందెత్తాలి. చంద్రు, పొలం పనులు ఉన్నాయా? అవును మామయ్య, కాలువలు వదిలేరు. 2 రోజుల్లోగా పాడిమట్టి తొలగకపోతే ఆ తర్వాత పొలం తడిస్తే వీలు పడదు. మరి ఇంకేరా, సినిమా ఇవ్వాలి కాబట్టి రేపు చూడొచ్చు. అదును తప్పితే వ్యవసాయ పనులన్నీ పాడైపోతాయి. నువ్వు బండి పొలం తీసుకెళ్ళి చంద్రు. అయితే ఇలా ఆడపక్కన సినిమా లేదన్నమాట. అది చూడటానికి అంత దూరం ఎందుకయ్యా? ఇంట్లో మా అక్కయ్య నీ కూతురు ఉండగా. చూసారా వాళ్ళు ఏమంటున్నారా? నేను ఆడపక్కన చెలాయిస్తున్నానా? చెప్పానండి. ఇదిగో చూస్తూనే ఉన్నాను. 6 100 106 2 రోజుల తర్వాత ఇంట్లో ఆడపత్రం ఖాయం. అది ఏంటయ్యా 10 ఇచ్చావు? నేల మీద 5 ఇచ్చావు, తాపేసాక 10 ఇచ్చావు. ఇప్పుడు రేటు పెరిగింది. 20 టేబుల్ వేసాం. మరి నీ సొంతం పోయింది. స్వామయ్య గారి సంబంధం అయ్యాక ఏమని అర్థం? ఇంకా స్వామయ్య గారి సంబంధానికి నీ సంపాదనకి సంబంధం ఏంటయ్యా? సంబంధమే, సంపాదనే. ఏ అల్లుడు, ఎలా ఉంది మన ఆశీర్వచన? పోయింది. 10 మాకు డబ్బెట్టు. మాటనే మాటలయ్యా, ఎగైపోతావా? అదేం కుదరదయ్యా, డబ్బు పెట్టాలయ్యా. ఏదయ్యా డబ్బు అంటారు? మా అల్లుడు తరఫున నేను హామీ ఉంటాను. నీకే ఉంది. ఏంటి నాకే ఉందని నన్ను నువ్వు అంటున్నావా? నిన్నే సర్లేవా? టేబుల్ లేదా, కుర్చీ లేదా, ఇది కప్పు లేదా, ఏం లేదు. 50 చెప్పు, 3 ఆకులు. డబ్బు నాకే సంబంధం. మరి ఇస్తాను ఒప్పుకున్నాను. చదివి ముందు ముందు ఏంటే డబ్బు? నీకు కావాల్సిందేంటి? డబ్బు అంతేనా? అంతే. నేను ఎవడు? నువ్వు పుచ్చుకోవడం అంతేనా? అంతే. నువ్వు ముందు కూర్చో. అల్లుడు నువ్వులే, ఇంటికి డబ్బు నీ ఆట నేను ఆడుకుంటాను. ఏంటా ఏంటి డబ్బు మొక్కలు ఆడుకున్నట్టు? యావెక్కడి బాబు, మీకు మందులోకి ఆవుపాలు కావాలి కదండి. అందులోనూ మన కర్ర ఒంటి కూడా పడింది. అందుకని రేపు మాపు ఈ సూరావు 400 కొనుక్కొచ్చాను. నాన్న చాలా బాగుంది కదా. లక్ష్మిలో ఉందమ్మా. బాబు ఇది తాళం చేతులు, డబ్బు తీసుకొచ్చు. అబ్బాయి దొడ్లో తీసుకెళ్ళి కట్టి. ఆ డబ్బే లేవు. ఈ డబ్బు ఆవర్తనకి ఇవ్వండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకు? చెప్పండి. ఇప్పుడు ఇంటి యజమాని ఆయనగా. చేతులు కట్టుకుని సంజాయిషి చెప్పుకోండి. సంజాయిషి ఎందుకు అనుకోవాలి? అవసరం ఏంటో చెప్పొచ్చుగా. నా అవసరం నాకుంటాయి, అది నీకు అనవసరం. ముందు ఆ డబ్బే లేవు. చూడు భద్రం, ప్రస్తుతానికి ఇంట్లో ఈ 400 మామయ్య గారి కోసం అవును పన్ను. ఈ డబ్బు అతనికి ఇవ్వాలి. ఏమిటయ్యా నీ ఓడిపోతాం? ఇందాక చూస్తున్నాడు తేలగా. వాడి డబ్బు వాడి ఇష్టం ఖర్చు పట్టుకుంటాడు, గడ్డ పోసుకుంటాడు. నీకెవరిచ్చాడు అధికారం? నేను ఇచ్చాను. అయ్యో
అయ్యో చెట్టు అంత కొడుకుంటా వీడితో కట్టయిస్తాం. చెట్టు అంత కొడుకున్నాడు దేనికి? 24 గంటలు పేకాడుతూ ఊరు చుట్టూ బలదలు తిరగడానిక? రాత్రి మగల పొలంలో కష్టపడి పనిచేసేవాడు వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. ఈ బడుతాయికేం తెలుస్తుంది? చంద్రం, ఇవాళ నుంచి ఇంటి పెత్తనం నీది. తీసుకురాను. మామయ్య ఏంటిది? నేను అన్ని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. నా మాట కాదని బాబు, తీసుకో. ఈ ఒక్కడన్నాయా డబ్బు చెప్తాన్న మీ అల్లుడు రాలేదు. ఒక్కాట అప్పు పెంచేస్తున్నాం. అదేం కొనదయా? అంతేనా? అంతే. ఏంటా పెద్ద కళ్ళు పెట్టుకో. పెట్టు. ఇదిగో ముక్క కనపడలేదు, కళ్ళు ఒకసారి ఎర్లిస్తారా? వాటి పెట్టి కలర్ తీసుకో. ఇదిగో మొత్తం నా బాగి కింద వాచి నాకు కాదు. అంటే నా బాకీ నా బాకీ మీరు చూసుకుంటారా? నా బాకీ కింద ఉండదు. నాది ఉండదు. అది నా బాకీకి ఫోటోలు ఇచ్చే. అయ్యో శాఖ రావడానికి ఆశ్రయం ఇచ్చి శాఖ ఎలా రాడాలో నేర్పడానికి నాకు ఈ శిక్ష. ఎంత ద్రోహమా, ఇంత ద్రోహమా! ఒక్క గొడ్డు ముక్క లేకుండా కూడా పట్టుకుపోయారే. ఎలాగా ఇలా వీధిలో వెళ్ళేది? సరే, ఏ సందులో గొంతులో పోతాను. ఏమిటి అవతారం? కర్మ అవుతారు. సరేలే, నలుగురు చూస్తే పరువు పోతుంది. పద. సిగ్గుపడక లోపలికి రా. ఉండు. ఇదిగో దీన్ని కట్టుకో. ఏంటి చీర? నాకు అక్కర్లేదు. ఇదిగో ఉండేది ఇదే. ఇష్టం ఉంటే కట్టుకో, లేకపోతే ఇట్టాగే ఊరేగు. ఊర్లో నీ అవతారం చూసి అందరూ నవ్వుతారు. సరే. ఎందుకు అలా నవ్వుతావు? నాకు అసలే సిగ్గేస్తుంది. ఇలాగా ఇప్పుడు వెళ్ళు. ఓ పాపా, ఇస్తుండు. ఏ ఊరు మంది? పొరుగురు. అయితే మరీ మంచిది. పద మన ఇంటికి పోదాం. నేరా రమ్మంటుంటే ఆరి మాయదారి మళ్ళీ నువ్వా?